హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా ఇష్టమైన, అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలానో చూసేద్దాం రండి. మనం రోజు ఇంట్లో వాడుకునే ఎగ్, టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలాంటి సాసెస్ కానీ ఏమీ యూజ్ చేయకుండా పర్ఫెక్ట్ హోమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలానో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే తీసుకోండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వరకు యాడ్ చేయండి. ఉల్లిపాయల్ని 2 నిమిషాల వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 రెమ్మ కరివేపాకుని తీసుకోండి. అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా 1 స్పూన్ వరకు తీసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్ అనేవి ఆప్షనల్, మీకు మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. టమాటా, క్యాప్సికమ్, క్యారెట్ వీటన్నిటిని 3 to 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించండి. ఇవి దోరగా మగ్గిన తర్వాత 2 లేదా 3 కోడిగుడ్లనైతే పగలగొట్టి వేయండి. నేను ఇక్కడ 2 కోడిగుడ్లనైతే తీసుకున్నాను. కోడిగుడ్డు ప్యాన్లో వేసిన 2 మినిట్స్ తర్వాత అటు ఇటు తిప్పుకోండి. ముందుగానే తిప్పడం వల్ల నీచు వాసన అనేది వస్తుంది. కోడిగుడ్ని మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వండి. మూత తీసి చూస్తే ఎగ్ అనేది నీచు వాసన లేకుండా మంచిగా కుక్ అయి ఉంది. మూత తీసిన తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఎగ్నైతే ఫ్రై చేసుకోవాలి. తరువాత 1 స్పూన్ కారాన్ని, మీ రుచికి తగినంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, జీలకర్ర పొడినైతే యాడ్ చేయండి. వీటన్నిటిని మరొకసారి మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయండి. మనం వేసిన మసాలా, ఉప్పు, కారం ఎగ్ పీసెస్కి మంచిగా పట్టే విధంగా 3 to 5 మినిట్స్ వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఫైనల్గా మీరు ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేయండి. రైస్ అనేది ఎలా ఉండాలి అంటే బాగా పొడి పొడిలాడుతూ చేతికి అంటుకొని విధంగా ఉండాలి. అన్నం మెత్తగా ఉందంటే ప్యాన్ కి అంటుకొని పోతుంది. అదే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటే ఫ్రైడ్ రైస్ అనేది సూపర్బ్గా వస్తుంది. ఇలా ఎగ్ మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టే విధంగా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. చివరిగా ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఫ్రెష్ కొత్తిమీరను సన్నగా తరిగి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.